నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మెరుపులా దూసుకుపోయే మిసైల్స్, ఉరుములా దడ పుట్టించే ట్యాంకర్లు, క్షణాల్లో విధ్వంసం చేసే బాంబర్స్, బుల్లెట్ల వర్షం కురిపించే మెషిన్ గన్స్. భారత్ పాక్ దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు గర్జిస్తున్నాయి. ప్రతీకారం కోసం సైనికుల తుపాకులు ఎదురుచూస్తున్నాయి. అమాయకుల ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రభూతాన్ని తరిమేందుకు భారత సైన్యం రంగంలోకి దిగుతోంది. నియంత్రణ రేఖకు ఆవల నక్కి నరమేధం సృష్టిస్తున్న ముష్కరులపై డేగ కళ్లతో నిఘా పెట్టింది. పరిస్థితులు చూస్తుంటే యుద్ధం తథ్యమనే మాటలు వినిపిస్తున్నాయి. వార్ జోన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో సమరభేరి మోగింది. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇరు దేశాల నుంచి వస్తున్న ప్రకటనలు యుద్ధ ఘంటికలను మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాకు అనేక దేశాలు మద్దతుగా నిలిచాయి. టెర్రరిజానికి ఊతమిచ్చే చర్యలకు స్వస్తి పలకాలని దాయాదికి హితవు పలికాయి. యుద్ధ మేఘాలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. ఇండియా ఒక దేశం కాదు, 144 కోట్ల మంది భారతీయుల ఆత్మ. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ప్రపంచ దేశాలకు ఓ దిక్సూచి. భారత్లో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, మరెన్నో రాజకీయ పార్టీలు. అయినా దేశం అంటే అందరూ ఏకమవుతారు. దట్ ఈజ్ ఇండియా. అలాంటిది మన జోలికొస్తే ఊరుకుంటామా? అందుకే యుద్ధం చేయాలంటూ భారత ప్రజానీకం గర్జిస్తోంది. గతంలోనూ యుద్ధం వచ్చినప్పుడు సైన్యానికి వెన్నంటే ఉంది. భూమి, ఆకాశం, సముద్రం, మార్గం ఏదైనా శత్రువుల గుండెల్లో వణుకు తప్పదు. భారత సైన్యం చేతుల్లో అధునాతన అస్త్రాలున్నాయి. యుద్ధ రంగంలోకి మనం అడుగు పెడితే విజయం తథ్యమే. అందుకే ఎప్పుడైనా ఏ క్షణమైనా సమరానికి సిద్ధమంటోంది భారత్. భారతదేశం పేరు తలుచుకోవాలన్నా భయపడేంతగా మన ఆర్మీ ఎదిగింది. టాప్ 4 సూపర్ పవర్ కంట్రీగా నిలిచింది. అందుకే అమ్ముల పొదిలో అస్త్రాల భాండాగారాన్ని నింపుకుంది. బోర్డర్లో శత్రు దేశాల చొరబాట్లు, అలజడులకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలున్నాయి. రెండు దేశాలు తమ సైన్యాన్ని, యుద్ధ ట్యాంకర్లు, యుద్ధ విమానాల్ని సరిహద్దులకు తరలిస్తున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం జరిగేలా ఉంది. అయితే యుద్ధమే జరిగితే తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం తప్పదు. ఏ రకంగా చూసినా గెలిచేది భారతే. అయినప్పటికీ పాకిస్తాన్ యుద్ధానికి సై అంటోంది. భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద మిలిటరీ దేశం. శత్రుదేశమైన పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. అలాగే ఇండియా రక్షణ వ్యయం $75 బిలియన్, పాక్ రక్షణ వ్యయం సుమారు $8 బిలియన్. భారత జనాభా 140 కోట్లు. అదే పాకిస్తాన్ జనాభా 25 కోట్లు. ఇండియన్ ఆర్మీ 14 లక్షలుంటే పాకిస్తాన్ సైన్యం 6.5 లక్షలే. మనకు 11 లక్షల మంది రిజర్వ్ దళాలుంటే దాయాదికి 5,50,000 మంది మాత్రమే ఉన్నారు. వైమానిక విమానాల సంఖ్య భారత్లో 2,229, పాకిస్తాన్లో 1,399. ఫైటర్ జెట్లు భారత్లో 513 ఉంటే పాక్లో 328 ఉన్నాయి. దాడి చేసే విమానాలు భారత్లో 80, పాక్లో 57 ఉన్నాయి. నౌకా బలగంలో కూడా మనమే టాప్. ఏ రకంగా చూసినా పాకిస్తాన్ మనతో తలపడలేదు. అయితే క్షిపణులు, అణ్వాయుధాలు, అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణి వ్యవస్థల సామర్థ్యం ఇరు దేశాలకు ఉంది. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు, అలాగే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ పిఎం అర్జున గారు, అండ్ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉపాల్ లక్ష్మణ్ గారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. రైట్, ముందుగా మురళీ మనోహర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. అంటే ఇండియన్ ఆర్మీ
ఎయిర్ ఫోర్స్, నేవీ ఫోర్స్ వీటన్నిటితో పోల్చితే పాకిస్తాన్కు ఉన్నటువంటి ఫోర్సెస్ చాలా వీక్గా ఉన్నాయి. ఈ విషయం పాకిస్తాన్కు కూడా తెలుసు. అండ్ మోరోవర్ ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ దేశం స్థానంలో మనం 4వ స్థానంలో ఉన్నాం ఇండియా. పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. ఇన్ని తెలిసి కూడా ఎందుకు పాకిస్తాన్ భారతదేశం పైన యుద్ధానికి కాలు దూవుతోంది, యుద్ధానికి సిద్ధమని అంటోంది అనుకోవాలి? ఎస్, ఇది అందరికీ ఆశ్చర్యంగా అనిపించేటువంటి విషయం. అంటే ఏ పోలిక లేదు మన దేశంతో పోల్చినప్పుడు, జనాభాలో కానీ, ఫోర్స్ లో కానీ, ఆర్థికంగా కానీ దేంట్లో కూడా పోలిక లేదు. పాకిస్తాన్ ఒక చిన్న రాష్ట్రం లాంటిది. ఉత్తరప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రం, లేకపోతే ఉత్తరప్రదేశ్ ఇంకో రాష్ట్రాన్ని కలిపితే ఎంతనో అంత జనాభా విషయంలో కానీ, ఏరియా కానీ అన్నిట్లో చిన్నదైనప్పటికీ కూడా కాలు దువ్వడం యుద్ధానికి మళ్ళీ మళ్ళీ ఇది మనల్ని అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. అలాగే కొద్దిసార్లు కంగారు అవుతూ ఉంటుంది. ఇలా అయితే ముఖ్యంగా ఇది ఏంటి అంటే అణు బాంబులు ఉన్నాయి కనుక పిచ్చోడి చేతిలో రాయి ఇలాంటి కొందరు మాట్లాడుతూ ఉంటారు. ఓ రకంగా అలా మాట్లాడి ఏంటంటే పాకిస్తాన్ నమ్మడానికి రాదు, ఏది లేకపోతే అణుబాంబు వేసేస్తారు. అంత ఈజీ కాదండి. అణుబాంబు వేయడం కూడా అంత ఈజీ కాదు. 4 యుద్ధాలు జరిగాయి. తర్వాత ఈ బాలాకోట్ లేకపోతే సర్జికల్ స్ట్రైక్ ఇలాంటివన్నీ జరిగాయి. అణుబాంబు లాంటిది వాళ్ళేమి ఉపయోగించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇలాంటి ఏమంటాం అర్థం లేని చర్చలు సొసైటీలో జరుగుతూ ఉంటాయి. దాంతో కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 4 యుద్ధాల తర్వాత పాకిస్తాన్ నేర్చుకున్నది ఏంటి అంటే యుద్ధాలు చేయలేము కనుక ఇలాంటి గొరిల్లా టైప్ ఆఫ్ వీటితోటి మనల్ని గాయపరచాలి, 1000 కట్స్ తోటి బ్లీడ్ చేయాలి అనేది ఏదైతే ఫేమస్ సెంటెన్స్ ఉందో అది వాస్తవ రూపంలో మనకు కనపడుతూ, యుద్ధం చేయలేక ఇండైరెక్ట్ వార్ తోటి, మిలిటెంట్స్ తోటి, టెర్రరిస్టులతోటి ఈ విధంగా పెంచి పోషిస్తున్నారు. మనతో ఈ రకమైన వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇందులో మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు ఆపాలి అనేటువంటి ఒక తాపత్రయం మనలో కూడా ఉంటుంది. మొన్న 20 మంది మన ఏ ఆయుధం లేని వీళ్ళను యాత్రికులను చంపేసరికి దేశం నివ్వెరపోయింది. ఎలా టీచ్ చేయాలి లెసన్ అనేది మనకున్నటువంటి ప్రశ్న. ఏం చేస్తే ఇది ఆగిపోతుంది అని. కనుక యుద్ధంలో ఏంటం బలాబలాలు అనేది పోలిక లేదు కనుక యుద్ధం అంటూ జరిగితే రిజల్ట్ ఒకటే ఉంటుంది, వేరే ఏముండదు. అందరికీ తెలిసినటువంటి రిజల్ట్స్ ఇది. కాకపోతే యుద్ధమే అవాయిడ్ చేసి ఇండైరెక్ట్ వార్తోనూ లేకపోతే ఇంకేదో పద్ధతిలో ఒత్తిడి తీసుకొచ్చి దీనికి బుద్ధి చెప్పాలి పాకిస్తాన్కి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆలోచన. మీరు చెప్పినట్టుగా బార్డర్స్ కు తరలించడము, ట్యాంకర్స్ కానీ ఇతరత్ర అన్నిటిని ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చి మీద పడుతుంది అన్నంత నేను కూడా అనుకోవడం లేదు. అదర్ వే ఆఫ్ డీలింగ్ ది థింగ్స్ అనేది మనకు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకు నీటితో మనము ఐడబ్ల్యూ ఏదైతే ఇండస్ వ్యాలీ ట్రీటీ తోటి ఒక చిన్న సమాధానం చెప్పే ప్రయత్నం చేశాం. అది కనుక సీరియస్ గానే నీళ్లు ఆపితే వాళ్ళు దాహంతో చస్తారు. ఇప్పుడే కాదు కదా అని కొందరు వాదిస్తూ ఉంటారు, టేక్స్ ఇట్స్ ఓన్ టైం అంటుంటారు. అట్లేం కాదు, ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు కూడా చేయగలము, డైవర్ట్ చేయగలం. కాకపోతే ఇలాంటి ఆయుధాలు చాలా ఉన్నాయి. కానీ వాటికి కూడా బెదరట్లేదు కదా పాకిస్తాన్. సింధు జలాలను పారకపోతే భారతీయుల రక్తాన్ని పారిస్తామని ఆయన మేకపోతు గాంభీర్యపు మాటలు మాట్లాడుతారు. అది కరెక్ట్ గా చెప్పారు మీరు. ఆ స్టేట్మెంటే చెప్తుంది వాళ్ళ యొక్క భయం. కనుక మేము భయపడ్డామని చెప్పరు కదా ఎప్పుడైనా కూడా. కనుక మేము మీ రక్తం పారిస్తాం ఏదంటే యుద్ధం చేస్తారా, యుద్ధం చేసి భారతీయుల రక్తం అందులో పారుతుందా, ఇలాంటి పిచ్చి మాటలు అన్నీ కూడా మనిషి ఎప్పుడైనా బాగా ఇదైనప్పుడు, మానసికంగా ఇది లేనప్పుడు, బలం లేనప్పుడు అలా మాట్లాడుతూ ఉంటారు. కనుక పాకిస్తాన్ ఇప్పుడు మనం అనుకున్నంత ధైర్యంతో మాట్లాడే మాటలు కావు అవన్నీ. ఈవెన్ వాళ్ళ ఆర్మీ జనరలే ఎక్కడో పారిపోయాడనే వార్తలు వస్తున్నాయి. తన భార్య పిల్లల్ని తీసుకెళ్లి ఆస్ట్రేలియా అక్కడ దాచేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ మనకు కనబడుతున్నాయి, కళ్ళ మధ్య కనబడుతున్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకు ఇప్పటికే. పంజాబ్ సింధు మధ్య చాలా గొడవలు జరుగుతుంది. బలూచిస్తాన్ కంట్రోల్ చేయలేకపోయారు. మనం చూస్తున్నాం ఏదైనా దేశంలో హైజాక్ అంటే ఏదో బస్ హైజాక్ చేస్తారు, కార్ హైజాక్, అప్పుడప్పుడు ఏరోప్లేన్లు కూడా హైజాక్ చేస్తుంటారు అనుకోండి. రైలు హైజాక్ తీసుకెళ్లేంత తీవ్రవాదము బెలూచిస్తాన్ లో ఉంది.
అవును. దాన్ని కంట్రోల్ చేయలేదు. బెలూచిస్తాన్ నియంత్రించలేని పాకిస్తాన్ వచ్చి ఇండియా నియంత్రిస్తుందా అండి? మన భారత దగ్గర వాళ్ళు కొట్లాడతారా? ఒక ఏం ప్రావిన్స్ చేయగలుగుతారు? అక్కడ మాకు మేము విడిపోతామని చెప్పేసి అంత ఆ, దాడులకు దిగుతూ ఉంటే కూడా వాళ్ళనే కంట్రోల్ చేయలేకపోతుంది. వాళ్ళు కంట్రోల్ చేయలేదు మన దగ్గర. నేను ఒకటే ఒక మాట చెప్పేస్తాను సింపుల్ గా, ఎక్కువ సమయం తీసుకోకుండా. మీరు అన్ని చాలా లెక్కలు చెప్పారు కనుక నేను అవన్నీ చెప్పడం లేదు. వాళ్ళ ట్యాంకులని, మన ట్యాంకులని, ఇవన్నీ కాకుండా ఫారెన్ రిజర్వ్స్ అనేవి ఒక దేశానికి చాలా, మనల్ని నడిపించేది మన వెనకాల ఉన్న మన బ్యాంక్ ఖాతాలు. ఎప్పుడైనా మన ఇంటిని నడిపించే బ్యాంకులో బాగా డబ్బు ఉంటే కొద్దిగా బలంగా మాట్లాడతాం. అలాగే ఫారెన్ రిజర్వ్స్ అనేటివి మన ప్రతి దేశాన్ని నడిపిస్తుంటాయి. కరెక్ట్ గా యుద్ధంలో దిగితే వాళ్ళు 1 month అండ్ మాక్సిమం 2 months కు సరిపోవు వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్. 2 months తర్వాత దివాలా తీయాల్సిందే. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఇప్పటికే 20 సార్లు IMF దగ్గర వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు. అలాంటి పాకిస్తాను హాయిగా 12 నెలలు యుద్ధంలో ఉండి నిద్రపోగలుగుతాం మనం. అంత ఫారెన్ రిజర్వ్స్ తో ఊగిపోతున్నాం. అంటే ఇప్పుడు మిగతా దేశాలు చైనా కావచ్చు, లేకపోతే ఇటు సౌదీ అరేబియా కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఫండ్స్ వాళ్ళు ఈజీగా మొబిలైజ్ చేస్తారు కదా. నో, ఆ విషయంలో కూడా జరుగుతున్నది ఏంటంటే, మొదటిసారమ్మా యుద్ధం అంటూ ఒక వాతావరణం ఏర్పడంగానే ఇంత పెద్ద ఎత్తున భారత్ లో ప్రజలందరూ ఒక్కటిగా అయ్యారు, ఒకటే వాయిస్ తో ఉన్నారు. యుద్ధం చేయాలి, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని. మీరు ఫస్ట్ టైం చూస్తున్నాం మనం, అన్ని అపోజిషన్ పార్టీస్ ఒక దగ్గరికి వచ్చాయి. బుద్ధి చెప్పాలి. ఓవైసీ లాంటి వ్యక్తి కూడా గట్టిగా మాట్లాడుతున్నారు, బలంగా మాట్లాడుతున్నారు. దేశంలోనే కాదు, దేశ విదేశాలు అన్ని కూడా భారత్ తో నిలబడ్డాయి. చైనా మీరు అనుకున్నట్టుగా నిలబడదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకు టారిఫ్ సమస్య ఉంది అమెరికాతో. వెంటనే మనతో కాస్త సర్దుకుంటే వాళ్ళు కాస్త నిలబడతారు ఆర్థికంగా. అందుకని ఆ ప్రయత్నంలో ఉంటారు. ఈ ఒత్తిడి చేసేది కూడా అందుకోసమే. టారిఫ్ విషయంలో మనం కొద్దిగా సహకరిస్తామనండి, పాకిస్తాన్ చైనా వచ్చి మనతో కలిసినా కలుస్తుంది. వాళ్ళ పరిస్థితి అలా ఉంది. కనుక ఏ దేశం వీళ్ళకి పెద్దగా నిలబడి పోరాటం చేసి వీళ్ళ వైపు, ఆఫ్ఘనిస్తాన్ అండి, వాళ్ళు పెంచి పోషించిన పాము ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మనతో కలిసి యుద్ధం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పిలిస్తే మనం ఇలాంటి అంతర్జాతీయంగా మనకున్నంత బలము గాని సపోర్ట్ కానీ పాకిస్తాన్ కు లేదు. ఆ విధంగా మారల్ గా బలహీనంగా ఉంది, ఆర్థికంగా బలహీనంగా ఉంది, సైన్య పరంగా ఎలాగూ బలహీనంగా ఉంది. కనుక ఎక్కడ కూడా ఒక అడుగు మనం వెనక్కి వేసే ఆలోచన మనం చేయడానికి వీల్లేదని నా అభిప్రాయం. ఓకే, రైట్. లక్ష్మణ్ గారు, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం, అలాగే పాక్ పౌరుల వీసాలు రద్దు చేశాం, అండ్ అఠారీ వాఘా సరిహద్దును మూసివేశాం. ఇన్ని రకాలుగా ముప్పేట వాళ్ళని తిప్పలు పెడుతున్నా, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కూడాను ఏ ధైర్యంతో పాకిస్తాన్ ఇంకా భారత్తో యుద్ధానికి సై అంటోంది. 4 యుద్ధాల తర్వాత ఇప్పుడు అడిగారు మనకి మురళి గారు, ఏం నేర్చుకుంది పాకిస్తాన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మతమౌఢ్యం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాకపోతే మతంలో అందరూ మౌఢ్యులు ఉండదు, కొంతమందే ఉంటారు. ఆ మతమౌఢ్యులు ఈ యొక్క సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు తప్ప భారతదేశం కన్నెర్ర చేస్తే తట్టుకునే పరిస్థితి పాకిస్తాన్ కాదు కదా, ఇవాళ చైనా కూడా లేదని నేను చెప్తాను. చైనా కూడా లేదని. అలాంటి స్ట్రాంగ్ గా మనం ఉన్నాం. ఇవాళ ఎవరు సపోర్ట్ చేస్తున్నారండి ఇప్పుడు పాకిస్తాన్ కి? ఒక టర్కీ తప్ప. సౌదీ అరేబియా వాళ్ళు ఏం చెప్పలేదు సపోర్ట్ చేస్తామని. చైనా చెప్పలేదు ఇంతవరకు. ఒక టర్కీ ఒకటే చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ చెప్పలేదు, మన మిత్రులు చెప్పినట్టు. చైనా ఎందుకు ఇస్తుంది, చైనా సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది ఒక డౌట్ ఎందుకుంది అని అంటే, అది సిపిఎస్సి ఇవన్నీ గ్వాదర్ పోర్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, రోడ్స్, వీటికి. చైనా ఏమిటంటే అమెరికా మనకిన సపోర్ట్ చేస్తే అమెరికాకు చైనాకు ఉన్నటువంటి వివాదాల కారణంగా తెలివిగా చైనా ఏం చేసిందంటే, పాకిస్తాన్ కంట్రోల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కు ఒక హైవే రోడ్డు మార్గాన్ని వేశారు వాళ్ళ సైనికుల్ని త్వరగా పంపించడానికి. 6,000 కోట్లు ఖర్చు పెట్టి. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కంట్రోల్లో లేకుండా పోయింది. దాంతో చైనా బెంబేలెత్తింది. అందువల్ల ఇలాంటి వాతావరణంలో యుద్ధం అనేది వస్తే మనం అతి తేలిగ్గా వాళ్ళని ఓడించడానికో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురావడానికో చాలా వీలు ఉంటుంది. కాకపోతే ఏంటంటే అంత సులభంగా యుద్ధానికి వెళ్ళి చంపడాలు ఇవన్నీ వద్దు అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
ఎవరు కాదంటారు. పరిపాలన చేస్తుంది కూడా బీజేపీ ప్రభుత్వం. అది కూడా భారతీయ సంస్కృతిని గౌరవిస్తుంది. దాని అనుకూలంగానే అయ్యా బాబు ముందు మీకు ఇవన్నీ చేస్తున్నాము, వార్నింగ్లు ఇస్తున్నాము, ఇట్లాంటి తప్పుడు పనులను చేయకండి, పాకిస్తాన్ వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నా కూడా దయచేసి మూటంలో సర్దుకొని దేశానికి వెళ్ళిపోండి, అలాగే అక్కడ ఉన్నటువంటి భారతీయులు తిరిగి రండి, అలాగే రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అందరినీ కూడా ఈ కారణంగా అందరినీ మూటలు కట్టి పంపిస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మేలు జరుగుతున్నది. ఎందుకంటే బయట శత్రువు కంటే అంతర్గత శత్రువుతో చాలా ప్రమాదం. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు కాశ్మీర్ లో మొన్న జరిగినటువంటి ఈ సంఘటన అక్కడ అంతర్గత శత్రువులు సహకరించకపోతే వాళ్ళు చేసేవాళ్ళే కాదు, అవకాశమే ఉంది. వాళ్ళెవరు మనకు ఓపెన్ గా మనం చెప్పగలుగుతాం, మత మౌఢ్యులు అంట. నేనైతే టెర్రరిస్టులు అనగాని వాళ్ళని మత మౌఢ్యులు అంట. వాళ్ళు దగ్గరికి తీసి సమాచారం ఇచ్చి చూస్తున్నాం కదా, టెర్రరిస్టులు చాలా కాలంగా చూస్తున్నాం. టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి అక్రమంగా వలస వస్తే వాళ్ళని చేరదీసి ఇవన్నీ చేస్తున్నారు కదా. కాశ్మీరే అనుకుంటే వాళ్ళు అయిపోయింది, ఇండియా అంతా విస్తరించింది కదా. వాళ్ళ యొక్క మూలాలు మనం హైదరాబాద్ లో చూస్తున్నాము, ఇంకొక ఊర్లో చూస్తున్నాము, గుజరాత్ లో చూస్తున్నాము, ఉత్తరప్రదేశ్ లో కూడా చూసాం కదా, ఢిల్లీలో కూడా చూసాం కదా. మరి ఏం చెప్పాలి, మనం ఇలా విస్తరించుకుంటూ పోయి అంతర్గతంగా శత్రువులు తయారైపోయి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం వాళ్ళని యువతను రెచ్చగొడుతూ వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే వీటన్నిటినీ కంట్రోల్ చేయకుండా యుద్ధం ఒకటే పరిష్కారం అవుతుంది అని అయితే అనుకో. ముందు ఇక్కడ ఉన్న వాళ్ళని కనిపెట్టి వెళ్ళగొట్టాలి. కరెక్ట్. లేకపోతే ఇప్పుడు మతపరంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైనా టెర్రరిస్టులు అంటూనే ముస్లింసే టెర్రరిస్టులు అని మాట్లాడుకుంటాం. కానీ ముస్లింలో మత పెద్దలు కానీ లేకపోతే ముస్లింలు కానీ అందరూ ఇవాళ భారతదేశానికి వ్యతిరేకమా? కాదు కదా. కాదు. ఎందుకు ఇవాళ కాశ్మీర్లో నుంచి ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లింస్ లేదు, పాకిస్తాన్ తప్పని చెప్పి బయటకు వచ్చి నినాదాలు చేస్తూ ఈవెన్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కూడా వాళ్ళలో కొంతమందిని కాపాడింది అక్కడ ఉన్నటువంటి ముస్లింలే పహల్గాంలో. అందువల్ల ఇక్కడ మనం వెంటనే మతపరంగా మనము పాకిస్తాన్ అంటూనే ఇక్కడ ఉండే ముస్లింస్ కూడా మనకేదో వ్యతిరేకులు అనే భావన ముందు ఉండకూడదు. అట్లా అని ఇక్కడ పెంచి పోషించి ట్రైనింగ్లు ఇచ్చి మన మీద వ్యతిరేకత చూసాం కదా. అరే మామూలుగా ఏదో ఊరేగింపు జరుగుతుంటే ఆ పిల్లగాళ్ళు వచ్చి రాళ్ళేస్తారు. వాడికి ఏం అవగాహన ఉంది వానికి? అలా వేయచ్చా? మామూలుగా చిన్న ఊరేగింపు పెద్ద జరుగుతుంటే వాడు వచ్చి రాళ్ళేస్తాడు. ఇలాంటి నువ్వు హిందువా అంటారు. మీకు ఒక మాట చెప్పమంటారా? నాకు కూడా చాలా బాధ ఇప్పటికి కూడా అది. నేను హైదరాబాద్కు 35 సంవత్సరాల క్రితం వచ్చాను జర్నలిస్ట్గా ఈనాడులో. మా పిల్లలు అప్పుడు చార్మినార్ చూపించాలని ఫస్ట్ టైం హైదరాబాద్ వాళ్ళతో వచ్చాను కాబట్టి చూపించాలని చార్మినార్కి వెళ్ళాను. అన్ని చూపిస్తే అది కూడా చూపించారు. పక్కన పెద్ద మసీదు ఉంది అంటే నాకు ఆ మసీదు కూడా చూద్దామని పోయాను పిల్లలు తీసుకు. ఆ గేటు దాటి లోపలికి గేటు దగ్గర నిలబడి ఉంటే ఎదురుగా లెఫ్ట్ సైడ్ కుళాయి ఉంటుంది నీళ్లు తాగి. మా అబ్బాయి నీళ్లు దక్కేతున్నాయి తాగి వస్తా అన్నాడు. లోపలికి అయితే పోలేమేము, గేట్ దగ్గరే ఉన్నాం, చూస్తా, తాగి రాపు అన్నా. అక్కడికి పోయాడు. పోతున్నా ఒక అబ్బాయి వచ్చాడు, ముస్లిం అబ్బాయి పిల్లగాడు. ఏం పేరు నీ పేరు అన్నాడు. పేరు చెప్పాడు. నువ్వు హిందూ అని చెంపబడిచి కొట్టాడు. 35 ఏళ్ళ క్రితం చెప్తున్నా హైదరాబాద్లో కొట్టాడు మా అబ్బాయిని. నేను వెళ్ళి పట్టుకొని అరే నువ్వు వెళ్ళరా బాబు అని ఆ పిల్లగాని లోపలికి పంపించి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయా. ఏం చెప్పాలి చెప్పండి మరి? ఏం నేర్పుతున్నట్టు మసీదులో వీళ్ళు? మంచి నీళ్ళు తాగడానికి వస్తే కొడతాడా ఆ పిల్లగాడు? అంటే వానికి మైండ్ లో ఎలా బూస్టప్ చేశారు వీళ్ళు? అంతే కదా, ఆ రోజే బీజం పడుతుంది. అట్లనే నేను ముస్లింని వ్యతిరేకించడం లేదు, నేను వ్యతిరేకించలేదు, దాని ఇష్యూ కూడా చేయలేదు, సైలెంట్ గా వెళ్ళిపోయాను. కాబట్టి ఇక్కడ ఇలాంటి ఈ ఎవరైతే మత మౌఢ్యులు నేను అంటున్నానో వాళ్ళు మారాలి. ముందు చదువుకుంటున్నారు, ముస్లింస్ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు. ఆ పాత వస్తీని వదిలి పక్కకు వచ్చేసి ఇతర ప్రాంతాల్లో బ్రహ్మాండంగా నివసిస్తున్నారు. వాళ్ళు ఎవరు రియాక్ట్ కావడం లేదే. అయ్యారు ఎవరన్నా? అవుతున్నాడు ఎవరు?
Right, sir. ఎవరైతే అక్కడి నుంచి ఆదేశాలు ఉంటాయో ఇంటర్నల్ గా వాళ్ళు మాత్రమే క్రియేట్ చేసి అమాయక పిల్లల్ని ముందుకు పెట్టి ఈ ఈ పనులన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రైట్, ఓకే. కళ్యాణ్ గారితో మనం అర్జున్ గారు, సో మోడీ గారు మీ వెంట మేము ఉంటాము, ఖచ్చితంగా యుద్ధం చేయండి అని ఇక్కడ కుల మత ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏకమై తమ గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటు అరేబియా సముద్రం దగ్గర చూసాం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. భారత నేవీ సరిహద్దుల్లో నిఘాను పెంచేసి, అలాగే 24th మనం చూసాం, మొన్న April 24th INS సూరత్ యుద్ధ నౌక నుంచి ఒక క్షిపణి కూడా ప్రయోగించడం, దాన్ని టెస్ట్ చేయడం కూడా చూసాం. సో ఈ టోటల్ ఇదంతా చూస్తూ ఉంటే సినారియో ఏమనిపిస్తోంది మీకు? ముందుగా రాజ్ న్యూస్ స్టాఫ్ కి ప్లస్ ప్రేక్షకులకు డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి నా నమస్కారం అండి. నేను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ పిఎం అర్జున. నేను 35 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేశానండి. మా అనుభవం కొద్దీ చెప్తున్న మాట ఏంటంటే ఈవెన్ ఇప్పుడు మన డిబేట్ లో పాల్గొన్న పెద్దలు ఒకరు యుద్ధం కావాలంటున్నారు, ఇంకొకరు వచ్చి యుద్ధం వద్దు అంటున్నారు. మనకే ఒక ఐక్యత అనేది లేదు ఇక్కడ. ఒకరు వచ్చి ముస్లిం వర్గాన్ని ఇది చెప్తున్నారు, ఇలాగా ఏదో మస్జిద్లో పోయింటే ఏదో ప్రాబ్లం అయింది, కొట్టారు అని చెప్పేసి. మనం అందరినీ అలాగా చూడలేము. అందరు ముస్లిమ్స్ వచ్చి మనం అదే వేలో మనం చూడలేము. మనం అలాగంటే మన హానరబుల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన కలాం గారు ఉన్నారు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ మిజైల్స్. అతను మనకి ఎంతో ఇచ్చి వెళ్ళాడు. అతను ఒక ముస్లిమే. సో అందరు ముస్లిమ్స్ మనం ఏకదాటిగా ఇచ్చేయలేము. ప్లస్ కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ అందరినీ మనం వచ్చి తప్పు పట్టలేమండి. యాక్చువల్లీ కాశ్మీర్లో పరిస్థితులు యాక్చువల్లీ సివిలియన్స్కి అవగాహన లేదు. ఎందుకంటే అక్కడ మేము సర్వీస్ చేశాం కాబట్టి మాకు తెలుస్తుంది. యాక్చువల్లీ అక్కడున్న ముస్లిమ్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడానికి, ఉగ్రవాదానికి లేక టెర్రరిస్టులకి ఇది చేయాలని చెప్పేసి వాళ్ళ కోరిక కాదు. వాళ్ళని హింసిస్తారు. మీరు సపోజు మాకు సహాయం చేయకపోతే మిమ్మల్ని మొత్తం ఫ్యామిలీ అంతా మొత్తం చంపేస్తాము. ఇలాంటి చాలా జరుగుతాయండి. ఇవన్నీ మనం చర్చించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చెప్పాల్సి దలుచుకునేది ఏమంటే పాకిస్తాన్ మన శత్రు దేశం ఇప్పటి నుంచి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 1947 నుంచి మనకి శత్రు దేశమే అయిపోయింది. 1947లో అందరికీ తెలిసిన విషయమే, బైఫ్రికేషన్ అయింది. బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఎవరో బుట్టో వాళ్ళ కోరిక బుట్టో వచ్చి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూనియన్ ఇండియా కావాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే బైఫర్కేషన్ అయిపోయింది. నెహ్రూ గారు వచ్చి కాబట్టి మనకు వచ్చి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఓకే, దట్ ఈస్ సపరేట్ ఇష్యూ. వాళ్ళకి అప్పటి నుంచి ఇది అయింది. దాని తర్వాత 65లో ఒక వార్ జరిగింది, దాంట్లో ఓడిపోయారు. 71లో మరి వార్ జరిగింది, చిత్తుగా ఓడిపోయారు. థర్డ్ వచ్చి కార్గిల్. ఇట్స్ నాట్ ఎ వార్, ఇట్స్ నాట్ ఎ డిక్లేర్డ్ వార్, ఇట్స్ ఆపరేషన్. అందులో కూడా వాళ్ళు విఫలమయ్యారు, సఫలం కాలేదు. సో ఇలాంటివన్నీ ముఖ్యంగా వాళ్ళ మనసులో ఏంటంటే తన భూభాగం అంటే తనలో ఉన్న ఇవిడికి ఉన్న ఎమర్జెన్సీ కబర్సింగ్ ఒక దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ ని మనం వచ్చి వేరు చేసి దాన్ని బంగ్లాదేశ్ గా రూపొందించాం. అది అందరికీ తెలిసిన విషయమే. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ మన మీద కక్ష ఉంది. మనల్ని ఎలా ఓడించాలా ఇదే వాళ్ళ ధ్యేయం. రీసెంట్ కాదు, 14 February 2019లో పుల్వామాలో ఒక పెద్ద ఘటన జరిగింది. ఆ ఘటనలో మన 48 CRPF జవాన్లు మరణించారు. ఓకే, సూసైడ్ బాంబర్ని పెట్టి వాళ్ళు వచ్చి కాన్సెప్ట్ చేసింది ఎవరు అంటే ఉగ్రవాదులు ఎవరు పోషిస్తున్నారంటే పాకిస్తాన్లు. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు మన వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యమైన క్వశ్చన్. ఇప్పుడు ప్రతిసారి ఆసారి ఏమైంది, ఇప్పుడు 2019లో ఏమైంది, ఇది అప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ యుద్ధం ఒకటండి, నేను ఎవరిని విమర్శించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సైనికులం, మేము వచ్చి సైనికులం. సైనికులు అంటే మాకు ఏ పార్టీ అంటూ ఉండదు మాకు. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది వచ్చి ఇట్ ఈస్ ఎ నేషనల్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. ఇట్ ఈస్ ఎ నేషనల్, ఐ రిపీట్ దిస్ వర్డ్, ఇట్ ఈస్ ఎ నేషనల్ ఇష్యూ. మనమందరూ ఒక దాటిగా ఉండి మనం డిబేట్ లోనే మనకి వేరియేషన్స్ ఉన్నాయి, డిఫరెన్సియేషన్ ఉన్నాయి. ఈ డిబేట్ లోనే దేశ ప్రజల గురించి మనం ఆలోచిస్తే దేశ ప్రజల గురించి ప్రతి ఒక్కరు కావాలి అంటున్నారు. కాకపోతే వారం మనం డిక్లేర్ చేయలేము. ఒక ప్రైమ్ మినిస్టర్ తప్ప ఎవరు డిక్లేర్ చేయలేరు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి వీళ్ళ దగ్గర సంప్రదించారు. ఎవరితే త్రివిధ దళాల నేతలు. త్రివిధ దళం అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వీళ్ళిద్దరు దళాల నేతలు ఎక్స్పెషల్లీ ఆర్మీ చీఫ్ దగ్గర వచ్చి డిస్కషన్ చేసిన తర్వాత ఆర్ వి రెడీ అంటే మీరు సంసిద్ధులుగా ఉన్నారు, మీరు రెడీగా ఉన్నారంటే గో హెడ్,
మన నుంచి ఏం ప్రాబ్లం లేదు. మేము సైనికులు వేర్ మెంట్ ఫర్ ఓన్లీ వార్, Yes. నాట్ సివిలియన్స్. సివిలియన్స్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, సివిలియన్స్ వాళ్ళు కూడా చేస్తారు. ఎవరైతే కాబట్టి వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు కూడా దేశం కోసం పోరాడచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఆల్రెడీ ట్రైన్డ్, ఆల్రెడీ గివెన్ ప్రాపర్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ ట్రైనింగ్ ఫర్ ద రైఫిల్స్, షూటింగ్, ఎవ్రీథింగ్ వీఆర్ ట్రైన్డ్. సో మనకొచ్చి ఇప్పుడు ముందున్న ప్రశ్న ఏంటి? నేను లాస్ట్ డిబేట్ లో కూడా ఇదే విషయం చెప్పా, అప్పుడున్న పెద్దలకి ఇదే విషయం చెప్పా. మనకున్న సమస్యల్లో ఇప్పుడు పరిష్కారం వచ్చి ఏంటి? ప్రతిసారి ఇది ఎలాగే జరగాలని చెప్పేసి ఎక్కడ రూలింగ్ ఉందా? లేదు కదా. ప్రతిసారి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాము. లాస్ట్ టైం బాలాకోట్లో జరిగింది ఏది సర్జికల్ స్ట్రైక్, దాని నుంచి వాళ్ళకి ఏమన్నా లెసన్ ఏర్పడిందా అంటే నో, సారీ, వాళ్ళకి వచ్చి ఏం లెసన్ వాళ్ళేమి ఇది కాలేదు. అగైన్ యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా కుక్కతో ఒక వంకరని చెప్పేసి సేమ్ రిపీట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మనకు వార్నింగ్ ఇస్తున్నారు, మేము అక్కడ బాంబులు వేస్తాం, ఇక్కడ బాంబులు వేస్తాం, ఇక్కడ వేస్తాం, అక్కడ వేస్తాం, బెదిరిస్తూనే ఉన్నారు. ఓకే, జరుగుతూనే ఉంది. కానీ ఏదో ఒక టైం చూసుకొని వాళ్ళు వచ్చి ఏప్రిల్ 22 ఒక మనకి ఒక రాక్షస ఇది అనుకోండి, అలాంటి ఘటన జరిగి ఉండకూడదు. ఇది టోటలీ చాలా క్రూరత్వం అది. అలాంటి ఘటన జరిగింది. అందులో కొంత ఇద్దరు ముగ్గురు ముస్లింలు కూడా చనిపోయారండి. వాట్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చనిపోయారు. ముస్లింలు మనం ఏకదాటిగా మనం షూట్ చేయలేము. ప్రతి ఒక్కరు ఉగ్రవాదులు, ప్రతి ఒక్క ముస్లిం వచ్చి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పలేమండి. రూల్ అవుట్ దిస్ థింగ్. మనకున్న సమస్య ఏంటి? మనము యుద్ధం చేయాలన్నా వద్దా, అది మనకున్న సమస్య. అయితే కల్నల్ గారు, ఇప్పుడే మనకి అందుతున్న సోర్సెస్ ప్రకారం బ్రేకింగ్ ఏంటంటే ప్రధాని మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పారు. అయితే పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తామని చెప్తూనే ఉగ్రవాద అంతానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను అని ప్రధాని మోడీ ప్రకటించారు. సో మరి ఈ ప్రకటనని ఏ రకంగా తీసుకోవాలనేది మనం డిబేట్ చేద్దాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్. మురళి మనోహర్తో మాట్లాడదాం. మనోహర్ గారు, ప్రధాని మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ ఉగ్రవాదానికి సంబంధించి అంతం చేయడానికి సైనికులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాము అని చెప్పడము, అలాగే పహల్గాం దాడికి ధీటైన సమాధానం చెప్తాము, ఉగ్రవాదం అంతానికి మేము ప్రయత్నిస్తున్నాము అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలంటే ఇది యుద్ధానికి సిద్ధమని చెప్పేటువంటి మాటలుగానే చూడాలా? నేను అనుకుంటాను ఇది ఒక్క మీనింగ్ ఇవ్వదండి. డైరెక్ట్ గా మేము యుద్ధం ప్రకటిస్తున్నాం అనే మాట వారు అనలేదు. ఉగ్రవాదులను వెంటాడడానికి కావాల్సిన పర్మిషన్ ఇచ్చాము, ఉగ్రవాదం పైన మా దాడి కనుక సైన్యానికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చాము అన్నారు. కనుక యుద్ధం చేయండి అనే వర్డ్ ఉపయోగించకుండా టెక్నికల్ గా పాకిస్తాన్ ను టార్గెట్ చేయడం కాకుండా, పాకిస్తాన్ ప్రజలను టార్గెట్ చేయడం కాకుండా టెక్నికల్ గా ఏమవుతుందంటే మేము ఉగ్రవాదులను వదిలేది లేదు, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళను ఖతం చేస్తాం, దాని కొరకు కావాల్సిన స్వేచ్ఛను మా సైన్యానికి ఇచ్చాము అని చెప్పి ఒక పెద్ద ప్రకటన ఇది. నేను అనుకుంటాను దీంట్లో అన్ని మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ దాటి లేకపోతే పాకిస్తాన్ బార్డర్ లోకి చొరబడి యుద్ధం చేయాలా లేదా అని రెస్ట్రెయింట్ ఒకటి పాటించవచ్చు. ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. ఇమ్మీడియట్ గా దూసుకొని వెళ్ళడం లాంటివి రాకెట్ ప్రయోగాలు ఇప్పుడే ప్రారంభించకపోవచ్చు. ఇంతకుముందు వారు అన్నట్టుగా కోంబింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకా కాస్త సీరియస్ గా తీవ్రంగా కోంబింగ్ చేసేటువంటి అవకాశం ఉంటది. మెల్లగా పిఓకే వైపు కదిలేటువంటి అవకాశం నాకు కనిపిస్తుంది ఈ మాటల్లో. ఆ విధంగా ఎలాగో సీజ్ ఫైర్ ఇది అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు దాడి చేస్తున్నారు, మన వాళ్ళు దాడి చేస్తున్నారు. అక్కడ కాస్త ప్రెషర్ నిర్మాణం చేయొచ్చు. ఈ మాట కారణంగా ఏంటంటే ప్రపంచ దేశాలకు ఓ రకంగా ఇంకా అబయన్స్ లో పెట్టాము, ఎట్లయితే వాటర్ ట్రీటీ అబయన్స్ లో పెట్టామో యుద్ధం కూడా ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధంలా అనిపించడం లేదు ఆ మాటలో. ఆ విధంగా కొద్దిగా వేరే అర్థం వచ్చే పద్ధతిలోనే చెప్పారు. టార్గెట్ ఫిక్స్ చేశారు ఉగ్రవాదులు అని చూడాలి, మనం వెయిట్ చేయాలి. పిఓకే వరకు వెళ్తారు అని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. ఓకే, వారు ఎక్స్పర్ట్ కనుక అర్జున్ గారు చెప్పాలి ఈ విషయం. అదే అర్జున్ గారు చెప్పండి. అది మోడీ వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే యుద్ధానికి సిద్ధమని చెప్పలేదు, బట్ ఆయన మాటల్లో ఉగ్రవాదం పైన మేము ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అంతం చేస్తాము, ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి సైనికులకు పూర్తి స్వేచ్ఛనిస్తాము అని చెప్తున్నారు. అంటే అది పాక్ పైన యుద్ధం చేస్తాము అన్నటువంటి అక్కడ ఎక్కడ మనకి అనిపించలేదు. అది చూడండి, ఒకటి వదలుచుకున్నాను. మన
మనకున్న సైన్యంతో పాటు మేము ఎవరినైనా ఎవరితోనైనా యుద్ధం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. దట్ ఈస్ సెపరేట్ ఇష్యూ. Yeah. Our primary role is army. Primary role is to defend the nation against external aggressions. శత్రు దేశాల నుంచి మన దేశ ప్రజల్ని మన దేశాన్ని కాపాడుకోవాలి. ఇది మాకు ముఖ్యం. సో ఇది నేను ముందుగానే చెప్పాను, ఇది పొలిటికల్ ఇష్యూ చేయకూడదు, ఇది యాక్చువల్ నేషనల్ ఇష్యూ అని చెప్పేసి. నేషనల్ ఇష్యూలో ఎలాగుంటుందంటే ఒక క్లియర్ కట్ ఆర్డర్స్ మాకు కావాలి. మేము సైనికులు, మేము వచ్చి ఆర్డర్ చేయలేము, మేము డిక్లేర్ చేయలేము. వారు కావాలని చెప్పి మేము ఉన్నామండి. దేశ ప్రజలకు మేము అండగా ఉన్నాం. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. Yes. నేను రిటైర్ అయ్యాను, 38 years ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్ అయిపోయాను. ఇప్పుడున్న ప్రస్తుత సోల్జర్స్ త్రూట్ ఇండియా నలుమూలలో ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీ. ఎటువంటి ఇందులో సందేహం లేదు. ఈవెన్ ఐఎమ్ 66 years of age. ఐఎమ్ రెడీ టు గో ఫర్ ది వార్. Yes. పాకిస్తాన్ ఇన్ కేస్ వార్ డిక్లేర్డ్. Wonderful. నేను పోవడానికి కూడా రెడీగా. అలాంటి నాలాంటి వాళ్ళు చాలా నేను నా మీద గొప్ప చెప్పుకోవడం లేదు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. Yes, yes. వాళ్ళు దే విల్ జాయిన్ ది కమ్ టు వార్. దర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అదే చెప్పాను కదా, మాకు ఒక క్లారిటీ కావాలండి. క్లారిటీ కావాలి. ఇది ఏదైతే చేస్తున్నామో అది నార్థన్ కమాండ్ చూడండి. గ్లేజియర్స్ వచ్చి 3 గ్లేజియర్స్ ఉన్నాయి. సెంట్రల్ గ్లేజియర్, సౌత్ గ్లేజియర్ అంటే సిజీ. సౌత్ 3 గ్లేజియర్స్, నార్థన్ గ్లేజియర్స్. ఓకే. సో ఈ 3 గ్లేజియర్లు ఒక ఎక్స్క్లూజివ్ నార్థన్ గ్లేజియర్ వచ్చి కలిసి చైనా, మిగతా 2 గ్లేజియర్ వచ్చి పాకిస్తాన్. మేము సరిహద్దులు కాపాడుతున్నాం, అంతవరకు ఓకే. అక్కడ నుంచి మామూలుగా గిరవబడేది అంత ప్రాబ్లం. మాకు ఒకటి క్లారిటీ కావాలండి. మేము రెడీగా ఉన్నాం. దేశ ప్రజల గురించి ఎందుకంటే ఒక విముక్తి నుంచి మనం బయట పడేయాలి. మన దేశ ప్రజలు మన భయంతో కొంతమంది ఏంటి, ఎక్కడ బాంబు పడుతుందో, సపోజ్ ఫర్ ఎక్కడ ఇప్పుడు మన హైదరాబాద్లోని బాంబు జరిగింది, ఇంతవరకు మనం ఇది కాలామని తేరుకోలేదు దాని నుంచి. ఏది మన కోటిలో జరిగిన బాంబింగ్ వచ్చి ఇంతవరకు మనకు ఇది కాలా. ఓకే. అలాంటి ఘటనలు ఎన్నో జరగవచ్చు. వాళ్ళు చెప్తారు. ఎలాగంటే వాళ్ళు వర్షం ఎలాగుంటుందంటే ప్రతిసారి ఉరిమినప్పుడల్లా కాస్త వర్షం కావాలని చెప్పి గ్యారెంటీ లేదు. అలాగని ఉరుము లేకుండా కూడా వర్షం పడుతుంది. అలాగుంటుంది వాళ్ళ స్టేట్మెంట్స్. మేము పలానా చోట ఇది చేస్తాము. ఇంకొక స్టేట్మెంట్ మీకు కూడా మీడియా వాళ్ళకి తెలిసిందే అనుకుంటాను. రామ మందిరము అయోధ్య మేము పేల్చి పారేస్తామని చెప్పారు. ఆమె రైట్ ఆర్ నాట్? స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఎవరు? టెర్రరిజం. ఓకే. అది చేయరు ఇప్పుడు. మనం ఎప్పుడు కొంచెం చాలా ఇదిగా ఉంటాం. అన్ని చోట్ల ఆర్మీ ఉండదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టు ప్రొటెక్ట్ దీస్ కంప్లీట్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ నేషన్ అన్ని చోట్ల మేము ఆర్మీ వాళ్ళు మేము ఉండము. ఎక్కడైతే మాకు డిప్యూట్ చేస్తారో అక్కడే ఉంటామండి. సరిహద్దులు అంటే ఇది మా రక్షణ, అది మేము ఖచ్చితంగా ఉంటాము. మన జరిగిన సంఘటన ఇక్కడ 2025 అదే పల్గాంలో జరిగింది సంఘటన వచ్చి, అది ఒక రిసార్ట్ లో జరిగింది. అక్కడ ఆర్మీ వాళ్ళు కొంతమంది అన్నారు అక్కడ ఆర్మీ ల్యాబ్స్ సెక్యూరిటీ ల్యాబ్స్ అయిందని చెప్పేసి. సో సారీ, నేను ఏకీభవించిన ఆ విషయానికి. సో మాకు ఎక్కడైతే డెప్యూట్ అవుతామో, అక్కడ ఎక్కడైతే డీటెయిల్స్ చేస్తామో అక్కడే మేము సర్వీస్ చేస్తాము, నౌకరీ చేస్తాము. అక్కడ సెక్యూరిటీ బందోబస్తు మేము చూసుకుంటాము. మేము చెప్పొచ్చేది ఏమంటే ఆర్మీ మేము రెడీగా ఉన్నామండి. మాకు వచ్చి ఆదేశాలు కావాలి, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఒకవేళ మీకు ఆర్డర్స్ రావాలి, ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఎవరు రెడీ, ఎప్పుడైనా రెడీ, ఎనీ టైం ఎనీ మూమెంట్ మీరు రెడీగా ఉన్నారు. నేను ఎప్పుడైనా రెడీ అండి. ఇప్పుడే కాదు, ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మన బార్డర్ మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండి. మన బార్డర్ ఎప్పటికీ రక్షణలోనే ఉంటుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ మన దేశవాసుల గురించి చెప్తున్నాను. మన గట్టి పటిష్టమైన సెక్యూరిటీ ఇస్తామండి మనం అక్కడ. ఎప్పటికి కానీ వాళ్ళు సై అంటే మనం డబుల్ సై అంటాం. మనం దాన్ని రెడీగా ఉంటాము. ఇప్పుడే కాదు, ఇప్పుడే జరిగిందని చెప్పేసి దీనికి యుద్ధానికి సంఘం సారీ, మేము ఎప్పుడు రెడీగానే ఉంటామండి. కొన్ని విషయాలు నేను పబ్లిక్ డొమైన్ లో చెప్పకూడదు, అది కాన్ఫిడెన్షియల్ సీక్రెట్, టాప్ సీక్రెట్ విషయాలు. దిస్ ఇస్ నాట్ దిస్ ప్లేస్ టు కమ్యూనికేట్ ఆల్ దీస్ థింగ్స్. యుద్ధం అంటూ ప్రకటిస్తే ఖచ్చితంగా ఎక్స్ ఆర్మీ అఫీషియల్స్ కూడా ఎనీ మూమెంట్ వెళ్ళి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. దట్ వాస్ రియల్లీ సచ్ ఎ నైస్ జెస్చర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఉప్పల్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, కొంతమంది విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే 2 front వార్ ప్రెషర్ కూడా ఇండియా పైన పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఓ పక్కన పాక్తో ఎల్ఓసి వద్ద ఉద్రిక్తతలు, అండ్ ఇటు చూస్తే చైనాతో ఎల్ఏసి వద్ద సరిహద్దు వివాదాలు, ఇవన్నీ కూడా ఒకటేసారి భారత్ పైన ప్రెషర్ తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇప్పుడు ప్రెజర్ అంటే చూడమ్మా, ఇందాక మన మిత్రులు చెప్పినట్టు రక్షణ అన్నది నిరంతరం ఉంటుంది.
ఇక్కడ చైనా విషయంలో మనం నిరంతరం అప్రమత్తంగా ఉన్నాం, ఏమీ అజాగ్రత్తగా ఏం లేదు. చైనా ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ కు రోడ్డు మార్గాన్ని క్రియేట్ చేసిందో అప్పటి నుంచి కూడా మనం అప్రమత్తంగానే ఉన్నాం. ఓకే. అయితే ఏంటంటే బార్డర్స్ లో ఉద్రిక్తతలు అనేది అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే చూసే కదా గత ఏడాది అనుకుంటా మన భూభాగంలో చొచ్చుకురావడం, మళ్ళీ రాజీవుడి తిరిగి వెళ్ళిపోవటం, చైనా సైనికులు, ఇవన్నీ చూశారు. అంటే అది ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా లేకపోతే అక్కడ అప్పటికప్పుడు సైనికులు నిర్ణయాలు చేస్తున్నారా అన్నది, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో సైనికులు అప్పటికప్పుడు ఏదైనా నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటుంది, ముందుకు పోయే అవకాశం ఉంటది కూడా, చెప్పలేము. పరిస్థితులు అక్కడ అలా అనిపిస్తాయి వాళ్ళకి. మనం ముందుకు వెళ్ళకపోతే కనుక వాళ్ళు దూసుకొని మనం వెనక్కి తరుగుతారు అనేది వచ్చినప్పుడు అది చేయక తప్పదు. అది ముందుకెళ్ళారు కదా అనేది మనం దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. పరిస్థితులు బట్టి ఉంటుంది. అక్కడ బార్డర్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం ఊహించి చెప్పలేము ఒక్కసారి. కాకపోతే ఇప్పుడు ఏంటి, అన్ని విధాలుగా మనం సంసిద్ధత చూపిస్తున్నాము. అది పాకిస్తాన్కి వాటికి అర్థమైపోయింది, ప్రపంచ దేశాలకు కూడా అర్థమైపోయింది. అర్థమైపోయినప్పుడు ప్రపంచ దేశాలు యుద్ధం చేయండి అని చెప్తాయా? అమెరికా సహకరిస్తే పూర్తిగా అంటున్నది, కానీ యుద్ధం చేయండి అని చెప్తాయా అనేది చూడాలి. యుద్ధం చేస్తే సహకారం వేరు, ముందుగా మాటలు మాట్లాడడం వేరు, ప్రాక్టికల్ గా సహకారం వేరు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయి మనకి తెలియదు. ఏది ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి సామర్థ్యం మనకుందని మనం భావిస్తున్నాము. మన యొక్క అంతరంగిక సంబంధించినటువంటి ఏవైతే మిసైల్స్ కానీ ఇతర యుద్ధ సామాగ్రి కానీ సైనికులు కానీ మనం చూస్తాం. గతంలో ఏం జరిగింది, పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు 65లో అనుకుంటా, మరి మన వాళ్ళేమో 3000 మంది పైగా చనిపోతే వాళ్ళు 1500 మంది చనిపోయి, అప్పుడు మన భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిన దాన్ని మనం తిరిగి చేశాం, దాదాపు 5000 చదరపు కిలోమీటర్. అప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది, సిమ్లా ఒప్పందం అని చెప్పి. అలాగే వాళ్ళు చుచ్చుకొచ్చింది ఏమీ లేదు, ఊరికేదో 160 చదరపు కిలోమీటర్లు కూడా లేదు, అది చేశామన్నారు. మరి వాట్ అబౌట్ పిఓకి, దాని గురించి ఎందుకు అప్పుడు ఒప్పందంలో రాలేదని, దాని గురించి ఎందుకు కండిషన్ పెట్టలేకపోయారు ఆ రోజు అంటే, ఆ రోజు రాజకీయాలు అలా ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు దాన్ని ప్రశ్నించి కూడా ప్రయోజనం లేదు. ఏది ఏమైనా మన మిత్రులు చెప్తున్నట్టు ఏంటంటే, పిఓకేను మాత్రము దాడి చేయకపోతే పిఓకో మీద ఇవాళ భారత ప్రజలు ప్రత్యేకించి యువత కూరుకునే పరిస్థితి లేదు, చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మనం అంత బలహీనంగా ఉంటే ఎలాగా, మన సత్తా ఏదో చూపించాలి, పిఓకో మనది, ముందు దాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేది మనకు అన్ని చోట్ల వినపడుతుంది, ఎవరితో మాట్లాడినా కూడా. అదే అంటే యుద్ధం రూపంలో కావచ్చు, దాడుల రూపంలో కావచ్చు, ఏదో ఒక రకంగా మాత్రం ఏదైతే పాకిస్తాన్ ఉందో దానికి మాత్రం బుద్ధి చెప్పాలి అనేది అందరి ముక్తకంఠంతో వినిపిస్తున్నాడు. ఇప్పుడు షెల్టర్ ఎక్కడుందమ్మా? ఇక్కడ పాకిస్తాన్ తీవ్రవాదులకి షెల్టర్ ఎక్కడుంది? పిఓకే మెయిన్ అదే కదా, షెల్టర్ అక్కడే కదా. కరెక్ట్. ఆ షెల్టర్ మీద దాడి చేయకపోతే సరే, వాళ్ళు ఏదో బంకర్లు ఉన్నాయి అందులో ఉన్నారు, పిఓకే వదిలేసి పారిపోయారని పాకిస్తాన్ వార్తలు వచ్చాయి ఈ రోజు ఉదయం. అవును, పిఓకేలు ఎవరు లేరు, అంతా వెళ్ళిపోయారు అని తప్పుడు ప్రచారాలు చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ షెల్టర్ అదే, పిఓకేనే. కాబట్టి పిఓకే విషయంలో మనం ఏదైనా ఒక అడుగు ముందుకు వేయగలిగితే మన దేశ ప్రజలు కూడా హర్షిస్తారని నేనైతే భావిస్తున్నాను. లేదు వ్యూహంలో భాగంగా మరి ఏం చేస్తారు అన్నది, ఇప్పుడు సైనికులకి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ దుష్ట శక్తుల్ని అణచివేసే విషయంలో మీకు ఫ్రీడమ్ ఇస్తున్నానని ప్రధానమంత్రి గారు అన్నప్పటికీ కూడా, అంటే టెర్రరిస్టుల విషయంలో వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు పిఓకేలో ఉన్నారు. ఫ్రీడమ్ ఇచ్చామంటే ఏంటి, అక్కడ పోయి కొట్టవయ్యానే కదా దాని అర్థం అని నేను అనుకుంటున్నాను. అది జరగాలి. రైట్. మురళి గారు,
ఇప్పుడు రక్షణ శాఖకు సంబంధించినటువంటి పాకిస్తాన్లో రక్షణ శాఖకు సంబంధించినటువంటి కొందరు ఆఫీసర్స్ టపా రిజైన్ చేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఓ పక్క పాకిస్తాన్ ఏమో మేము యుద్ధానికి సిద్ధం, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఇవన్నీ భారత్ వినాశనానికి వాడతాము, అది ఇదని ఓ పక్క చెప్తూ ఈ అంత బిల్డప్ ఇస్తూ ఉంటే ఇటు పక్క వీళ్ళు మాత్రం జారుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకొకటి మనము పాకిస్తాన్కి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి విషయం మాట్లాడుకోవాలంటే ఆ దేశ బడ్జెట్ మొత్తం కూడా చూస్తే మన దేశం సైన్యానికి కేటాయించేటువంటి బడ్జెట్తో సరిసమానం, ఇంకా మనది ఎక్కువే కావచ్చు సైన్యానికి కేటాయించేది. సో ఇన్ని ఇబ్బందులు, ఇన్ని లోటుపాట్లు పెట్టుకొని పాకిస్తాన్ ఎందుకు దూకుతోందంటారు భారత్ మీదకి? పాకిస్తాన్ యాజ్ ఎ నేషన్ ఈ దూకుడు లేదండి. యాజ్ ఎ నేషన్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్ అంతా కూడా యుద్ధం కొరకు వాళ్ళు ఏదో ఉర్రు తొలగుతున్నారు అనేటువంటి దీంట్లో మనం ఉండాల్సిన పర్లేదు. ఈ ఆర్మీ చేసేటువంటి ఇవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఒక చాలా ఇదిగా ఫేమస్ ఇది ఉంది కదా, ప్రతి దేశానికి ఆర్మీ ఉంటుంది అని. కానీ ఒక పాకిస్తాన్ ఆర్మీకి ఒక దేశం ఉంది అని అంటుంటారు. అంటే ఆర్మీ అంత డామినెంట్ గా ఉంటుంది, వీళ్ళ కోరికలు తీర్చుకుంటుంటారు, వీళ్ళ ఇది తీర్చుకుంటారు. అక్కడ ప్రభుత్వాలు బలహీనంగా ఉంటాయి, ఆర్మీ బలంగా ఉంటాయి. అంతెందుకు ఆయన మాట్లాడిన హసీం మునీర్ మాట్లాడినటువంటి విషయము ఎంత లేవనెత్తాడు, మళ్ళా ద్విజాతి సిద్ధాంతాన్ని లేవనెత్తాడు. కనుక మనం వేరే, మనం ముస్లింలము, హిందువులతో మన కుదరదు, మన ట్రెడిషన్స్ వేరే, మన కల్చర్ వేరే, మన థాట్స్ వేరే, మన పూర్వీకులు దానికోసమే మనం ఒక జాతిగా ఈ రెండు జాతులు కలిసేది కాదు, మనం విడిపోవాలి అని స్ట్రగుల్ చేశారు, ఒక దేశాన్ని సాధించారు. ఇదంతా ఏంటంటే ఎమోషన్స్ రెచ్చగొట్టే ప్రయత్నం ఆర్మీ చేస్తుంది. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాడు మన దగ్గర ఇంత ఘోరంగా, కానీ ఒక ఆర్మీ ఆఫీసర్ జనరల్ మునీర్ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. కనుక దీని వెనకాల ఆర్మీ చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. ప్రిపరేషన్ లేదు, ప్రభుత్వం యొక్క ప్రిపరేషన్ ఉండాలి, ఆర్మీ ప్రిపరేషన్ కాదు కావాల్సింది. ఉదాహరణకు మీరు 200 రూపీస్ పెడితే బ్రెడ్ రావడం లేదు వాళ్ళకు, 300 రూపీస్ పెడితే ఒక లీటర్ మిల్క్ రావడం లేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఉంది. నేను చదివాను వాళ్ళకు IMF ముందర ఒక డబ్బు అడిగారు. ఎంత అడుగుతున్నారు అంటే మన ఒక IPL బడ్జెట్ అంతా వాళ్ళు అప్పు అడుగుతున్నారు. కరెక్ట్, ఒక IPL బడ్జెట్ అంత పెద్దరికంతో ఉందమ్మా అది పాకిస్తాన్. వాళ్ళు ఏం యుద్ధం చేస్తారు? ఆర్మీ అనవసరమైనటువంటి చిచ్చు పెట్టి వీళ్ళను టెర్రరిస్టులను తయారు చేసి, ISI అనేది అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అఫీషియల్ బాడీ, అది నిరంతరం ఆపరేట్ చేస్తూనే ఉంటుంది, మనుషులను పంపిస్తూనే ఉంది, ఇక్కడ మనల్ని అప్పుడప్పుడు రక్తపాతం చేస్తా ఉంది, అమాయకులను ప్రాణాలు తీస్తా ఉంది. కనుక బుద్ధి చెప్పాలి అంటే మీరు అన్నట్టుగా ఇంతకు మొదలు మోడీ గారు గతంలో కూడా, అంటే వెరీ బిగినింగ్ ఎప్పుడైతే సౌదీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారో ఆ రోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే ఏమని అంటే, వీళ్లకు స్థావరం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటికీ స్థావరం, కొంత మిగిలిపోయిన భూభాగం ఉంది, అది లేకుంటే వీళ్ళు ఏం చేయలేరు. కనుక అంటే అర్థం ఏంటంటే POK, వారు చెప్పినట్టుగా POK. ఇప్పుడు కూడా ఏమన్నారు, వీళ్ళపైన దాడి, భారత్ పాకిస్తాన్ తో యుద్ధమో లేదంటే ఇంకో దాడి చేయడమో ఏ రకంగానైనా సరే ఖచ్చితంగా పాకిస్తాన్ కు ఈసారి బుద్ధి చెప్పి తీరాలి అనేది దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అర్జున గారు, మురళీ మనోహర్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తప్పదా, సరిహద్దుల్లో కదలికలు దేనికి సంకేతాలు? యుద్ధమే అంటున్నాయి రక్షణ వర్గాలు. దాయాదికి గట్టిగా బుద్ధి చెప్పక తప్పదంటోంది ఇండియా. పహల్గాం, పుల్వామా, యూరి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే యుద్ధమే శరణ్యం అనే వాదన వినిపిస్తోంది. ఏ క్షణమైనా సరే ముప్పేట దాడికి సిద్ధంగా ఉండాలని మన సైనికులకు